పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. నేను హైదరాబాద్ లో లేటెస్ట్ ఆల్బమ్ కొన్నాను, నీకు వినిపిస్తాను. నమ్మలేకపోతున్నాను, నమ్మను కూడా. ఇదంతా అబద్ధం అవ్వాలని కోరుకుని మనిషి ఊళ్ళోనే లేడు, కొలవని దేవుడూ లేడు. మరి నిన్న సత్య తన మాటల్లో వాళ్ళ ఫాదర్ బర్త్డే అని హైదరాబాద్ వెళ్ళిపోవాలని చెప్పింది. గత సంవత్సరం ఆగస్టు 22న సత్యకి యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ లో బ్రెయిన్ కి దెబ్బ తగలటంతో అమినేషియా అనే దారుణమైన మతమరుపు జబ్బుతో సత్య సఫర్ అవుతుంది. తనకి యాక్సిడెంట్ అయిన ముందు రోజు వరకు తన జీవితంలో కలిసిన వ్యక్తులు, జరిగిన సంఘటనలు అన్నీ గుర్తుంటాయి. కానీ యాక్సిడెంట్ అయిన తర్వాత నుంచి కలిసే వ్యక్తుల్ని, చేసే పనుల్ని, జరిగే సంఘటనల్ని, రాత్రి నిద్రపోయిందంటే మొత్తం మర్చిపోతుంది. ఇప్పుడు నిన్ను గుర్తుపట్టపోవడానికి కారణం కూడా అదే. ఒక్క మాటలో చెప్పాలంటే సత్య ప్రతిరోజు ఆగస్టు 22 అనుకుంటుంది. అదే రోజు వాళ్ళ నాన్నగారి పుట్టినరోజు, పైగా కృష్ణాష్టమి. గత సంవత్సరం రోజులుగా సత్య చేసిన పనే ప్రతిరోజు చేస్తుందయ్యా. చాలా సంతోషం అమ్మా, నీకు బర్త్డే సెటప్ అంతా రెడీ చేశాను. నువ్వు వెళ్ళి అందరిని పిలువమ్మా, వెళ్ళు. రియల్లీ వెళ్ళమ్మా. వెరీ గుడ్. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, చాట్ నీ బొందా. తింటూ బతకాలిరా తమ్ముడు, చాటు తింటూ చావాలిరా. తింటూ బతకాలిరా, తింటూ బతకాలిరా. ఎవరు ఎవరు నా కళ్ళు మూసింది? వరాలా? బంగారు తల్లే, నా బంగారు తల్లి. ఏంటి చెప్పమ్మా? డాడీ, మీకు సర్ప్రైజ్, నాతో రండి. చెప్పమ్మా, టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. అబ్బా, ఒక 2 minutes కూడా ఓపిక పట్టలేరా? ఓకే 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 రండి. వస్తున్నా. పద పద. స్ట్రైట్ నౌ లెఫ్ట్ 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 వస్తున్నా వస్తున్నా. వచ్చేసా. అరే Happy birthday to you. Happy birthday. Happy birthday. Happy birthday to you. ఇదిగో Happy birthday. నువ్వు తినరా పొట్టోడా. తీరిందమ్మా, తీరింది, బాగా తీరింది. ఇలా కృష్ణాష్టమి రోజు మా వాడి బర్త్డే రావడం ఇంకా హ్యాపీగా ఉంది. కరెక్ట్. ఇలాంటి ఆపర్చునిటీ రావాలంటే పెట్టి పుట్టుండాలి. బావా, నువ్వు చాలా అదృష్టవంతుడు బావా. అంత దైవ కృప. నువ్వు కొట్టు, నువ్వు పొడు. అయిపోయింది, బావ బర్త్డే అయిపోయింది. నాకు షుగర్ అమ్మా వద్దు. ఈ రోజు కృష్ణాష్టమి కదా, ఈ ఒక్క రోజు తింటే ఏం కాదులే తాతయ్య. గుడ్ మార్నింగ్ డాక్టర్. ఏంటండి ఈ రిపోర్ట్ ఏంటి? ఒకసారి చూడండి. మీరు ఎప్పుడు చూసినా ఆన్ డేట్ అంటారు. ఈ షుగర్ లెవెల్స్ చూడండి ఎలా పెరిగాయో. ఏమండి, ఈయన మీకు తెలియకుండా స్వీట్స్ లేదండి. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలా అయితే చాలా కష్టం అవుతుంది.
యూ షుడ్ టేక్ కేర్. తీసుకుంటాం సార్, కేర్ తీసుకుంటాం, కానీ మీరు పదండి. ఏంటి నోట్లో ఏదో ఉంది? ఏది నోరు తెరవండి. సార్ 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 ఏంటది? సార్ సార్ స్వీటా? ఇదిగోండి ప్రసాదం. నో, ఏ, మీకు షుగరా? నాకేం షుగర్ లేదు. మరి తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. ఒకటి చాలు కదా సార్. సార్ నాకు చిన్న డౌట్ ఉంది, అడగచ్చా? భలేవారు సార్, అడగండి. ఇలా ఇల్లంతా డెకరేట్ చేసింది ఇవాళ ఏదైనా పండగ? అంటే వాడు సోమవారం కదా సార్. సోమవారమా? ఎస్, మండే. నేను మొన్నొచ్చినప్పుడు కూడా ఇలానే డెకరేట్ చేసింది. అంటే ఆ రోజు శుక్రవారం కదండి. అంటే మరి ఇప్పుడు రేపు రేపు మంగళవారం కదండి. సేమ్ డెకరేషన్, ఇలాగే పండుగ చేసుకుంటాం. అంటే మీరు ఇలా వారం అంతా పండగ చేస్తూనే ఉంటారా? వారానికి 7 రోజులే కదా సార్. అంటే ఇలా ప్రతిరోజు? మీకేమైనా ప్రాబ్లమా? నాకేం ప్రాబ్లం లేదు బయలుదేరండి కానీ- సార్. థ్యాంక్ యూ. ఇప్పటిదాకా లైఫ్ అవ్వలేదు, ఒక్క జోకర్ కూడా పడలేదు. పక్కనే ఉన్నాడుగా ఒకడు. సత్యభామొస్తోంది రోయ్. సత్య, ఆ స్టిక్కర్ ఇవ్వు. స్టిక్కర్ ఇవ్వు. వాడేగా. ఈ రోగిని నేను కొట్టాను. నువ్వే. నేను లేచి పని. ఊరంతా టాప్ టాప్ చేస్తున్నావా? చేస్తావా? చేస్తావా? మళ్ళీ చేస్తావా? ఇష్టమా? మేరీకి మ్యారేజ్ జరుగుద్ది, నేను జరిపిస్తా. లే లే లే, నాతో పెట్టుకోకురా రేయ్. వేళ్ళన్ని పట్టేసుకున్నాను. ఇప్పుడు చెప్పవా ఆ అమ్మాయి ఎవరు? చేయొద్దు, చెప్తాను. ఓకే వదులు. ఒక్కసారి చెప్తాను, క్యాచ్ చేయాలి. ఓకే చెప్పు. ఏంట్రా? చెప్పానుగా, ఒకసారి చెప్తాను. నీ వావ్! ఇప్పుడు చూడు, యువరాజ్ 6 కొడతాడు. నో. ఎస్, 5,000 పందు. ఓకే. కమాన్ కమాన్ కమాన్. కమాన్. yes 5,000. అశోక్ నీకు అన్ని ఎలా తెలుస్తాయి? డాడీ, అన్నకి 5,000 ఇవ్వు. అలాగేమా. వావ్! You win! చెప్పరా ఎవర్రా అమ్మాయి? బాగా ఇబ్బంది పెట్టేస్తున్నావు మావయ్య. ఆ, సరే, ఓ పని చేద్దాం. ఆ, ఈ 2 వేళ్లలో కరెక్ట్ వేలు పట్టుకున్నావు అనుకో, ఆ. నీకు చెప్తాను. ఓకే. పట్టుకో. అబ్బా, ఆ ఏళ్ళు పట్టుకున్నావు ఏంటి మావయ్య? ఏమైందిరా? చెప్పొద్దని నువ్వే కోరుకున్నావు. నువ్వేంటే అని నవ్వుతున్నావు? ఆ గుట్లు పీకేస్తాను. ఆ లిప్స్టిక్ ఏంటే, నువ్వేమన్నా నడు మీద ముడతలున్న అమ్మాయిలా ఫీల్ అవుతున్నావా? పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే జింబిడి బంబిడి చేస్తా. మావయ్య సత్య, అమ్మయ్యా, మన పని మనం చేసుకుంటే ఉండే థ్రిల్ ఇంకా దేనిలో ఉండదు. రండి రండి, లగేజ్ ప్యాక్ చేసుకోవాలి. enjoy. థ్రిల్, మహా థ్రిల్. గోడ కట్టడంలో థ్రిల్ ఏంట్రా? తాడి పెరిగినట్టు పెరిగావు. రోజు పడేయటం కట్టుకోవటం. థ్రిల్, సూపర్ థ్రిల్. వావ్, వాట్ ఎ మ్యాచ్. అసలు గంగులీ ఫోర్స్ చూడాలి. ఆ షర్ట్ తిప్పడం, మై గాడ్, హీ లుక్స్ సో గుడ్. యా సత్య, కరెక్ట్. వన్ సెక్ సార్, ఇది మీది. థ్యాంక్ యూ సో మచ్ సార్. బిల్లింగ్ అక్కడ. అసలు గంగూలీ ఫోర్స్ చూసి మన ఫ్రెండ్స్ అందరూ ఫ్లాట్ తెలుసా? ఓకే ముందు విను. రేపు 12 o'clock హైదరాబాద్ లో ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది. ఓకే, నన్ను టికెట్స్ రిసీవ్ కన్ఫర్మ్ అయిపోయినాయి అమ్మా. పిఎన్ఆర్ నెంబర్లు కూడా వచ్చినాయి. ఓకే, రేపే ప్రయాణం. నన్ను రిసీవ్ చేసుకోవడానికి నువ్వు రావాలి. ఓకే, రేపు నేనే పర్సనల్ గా వచ్చి నేను రిసీవ్ చేసుకుంటాను. ఓకేనా? ఓకే, బాయ్. టికెట్స్ కన్ఫర్మ్ అయిపోయినాయి. రేపే ప్రయాణం. పిఎన్ఆర్ నెంబర్లు కూడా వచ్చినాయని చెప్తున్నా. మీరు హైదరాబాద్ కి, మేం బెంగళూరుకి ప్రయాణం కదా, అది చెబుదామని. వాట్ ఎ మ్యాచ్. అసలు గంగులీ ఫోర్స్ చూడాలి. ఆ షర్ట్ తిప్పడం, మై గాడ్, హీస్ మేడ్ ఇండియా ప్రౌడ్. ఏమంటారు భూలోకం మావయ్య? నేనేమంటానమ్మా, నువ్వేదంటే నేను అదే అంటాను. నువ్వు అన్నది ఏనాడైనా నేను కాదన్నానమ్మా. ఈరోజు క్రికెట్ మ్యాచ్కి బాగా కలిసి వచ్చింది. తిది, వారం, నక్షత్రం అన్నీ చాలా బాగున్నాయి. తెగ ఆడేస్తున్నారు. ఎంత బాగా ఆడుతున్నారు. ఇలాగే ఆడితే ఇండియా డెఫినెట్ గా 2007 వరల్డ్ కప్ గెలుస్తుంది. కరెక్టేనమ్మా, త్వరగా ప్యాక్ చేయండి. చాలా కరెక్ట్. ఎంత క్లియర్ గా చెప్తుందో.
గుడ్ నైట్. నిజమైన ప్రేమంటే ఏ స్వార్థం లేనిదే, కష్టాన్నే ఇష్టంగా భావిస్తానంటదే, పంచే కొద్ది పెరిగేది ప్రేమ, అర్థం కాని సూత్రం ఇది, కల్లోలాన్ని ఎదురీదుకుంటూ తీరం చేరునావేది, నీ దిగులు తనకి దిగులు, నీ గెలుపు తనకి గెలుపు, నీ సేవలోని తల మునకలై నీ తండ్రిగా అన్నగా వారుగా, నీ వెనకాలే సైన్యం తానై నడిపించేనుగా. బర్త్డే కేక్ కోసం అమ్మా అవును మావయ్య. వచ్చేసిందిగా. మ్మ్. రాత్రి డయానా పంపించింది. మరి మేరీని రమ్మన్నాను. వద్దని చెప్పి ఫోన్లో చెప్పానమ్మా. మ్మ్. అలాగే మావయ్య. ఇదిరా సత్య పరిస్థితి. ప్రతిరోజు తను ఆగస్టు 22 అనుకుంటుంది. అయినా ఈరోజు ఏప్రిల్ 3 కదన్నా. తనకి షార్ట్ టర్మ్ మెమరీ లాస్ అనే జబ్బు ఉందిరా. నాకు అర్థం కాల. పూర్తిగా చెప్పనేరా. యాక్సిడెంట్ అయినప్పటి నుంచి సత్య ఎవరినైనా కొత్త వారిని కలిస్తే, సపోజ్ నన్నే కలుస్తుంది కదా, సాయంత్రం వరకు నాతో సరదాగా ఉంటుంది, ఏవో కబుర్లు చెప్తుంది. కానీ నిద్రపోయిందంటే రేపు పొద్దున్న నేనెవరో కూడా మర్చిపోతుందిరా. తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఇలాంటి జబ్బు ఎవరికి రాకూడదురా బాబు. ఓహో, మీరు సూపర్ అన్న. ఏంట్రా? అవునన్నా, ఈ రోజు అంతా మీరు అమ్మాయితో ఎంజాయ్ చేసి రేపు పొద్దున హైదరాబాద్ వెళ్ళిపోయారు అనుకోండి, ఆ అమ్మాయికి ఏం గుర్తుండదు, ఇక ప్రాబ్లం ఉండదు. అసలు ప్రపంచంలో అమ్మాయిలందరికీ ఇలాంటి ప్రాబ్లం ఉంటే సూపర్ ఉంటుంది. అబ్బా, ఏయ్, నీది నోరా మున్సిపాలిటీరా? ఒరే ఆ అమ్మాయి పేషెంట్ రా. థు. ఐడియా ఇస్తే కూడా తిట్టాలా? ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని చూస్తుంటే ఆర్ట్ని ప్రేమించే మనిషిలా ఉన్నారు. మీ దగ్గర ఒక ఒపీనియన్ తీసుకుందామని వచ్చాను, ఇఫ్ యూ డోంట్ మైండ్. ఇది వైజాగ్ యారాడ బీచ్ అండి. ఈ బోట్లో ఒక ఫిషర్ మ్యాన్. तुकीते उलोयता माका काय कोडना बाराचे रोसो इंचार సారీ, మీకు తెలుగు రాదు కదా. Maybe he's not. What the? एनीथिंग रॉन्ग? I don't know. I think he's trying to butterfly that girl. See there? ఏమైంది? ఇంగ్లీష్ చదవడం రాదు. మీకేం కావాలో చెప్పండి, నేను ఆర్డర్ చేస్తాను. మీ హెల్పింగ్ నేచర్కి థ్యాంక్స్. అవసరం లేదు, నేనే చూసుకుంటాను. దోసా. ఏడకండి, మీరు నా టేబుల్ దగ్గరికి రండి. బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు. మీకు ఆల్ఫాబెట్స్ నేర్పిస్తాను. ఓకే? బి అంటే ఏకి సికి మధ్య వచ్చేదే కదండి. వావ్, సూపర్. యా, yes. వెరీ గుడ్. నెక్స్ట్ సి అంటే చందమామ ఆకారంలో ఉంటుంది, అదే కదా.
మీ డాడీ బర్త్డే బాగా సెలబ్రేట్ చేశారన్నారు కదా? అవును, బాగా సెలబ్రేట్ చేస్తాం. ఎంత పెద్ద కేకో తెలుసా? పెద్ద కేకా? ఓ ఐఎమ్ సారీ. మీరు పాఠాలు చాలా బాగా నేర్పారండి. అవును, మీరేం చేస్తుంటారు? ఎవ్రీ సండే సెకండ్ క్లాస్ పిల్లలకి పెయింటింగ్స్ నేర్పిస్తూ ఉంటాను. పెయింటింగ్స్? ఓ దట్స్ గ్రేట్. మీకు నా మ్యాజికల్ ఫింగర్స్ పట్టుకునే ఛాన్స్ ఇస్తున్నాను. ఓ రియల్లీ? యా. వావ్, బ్యూటిఫుల్ అండ్ ఆర్టిస్టిక్ ఫింగర్స్. ఎంత ధైర్యం రా నీకు? పరిచయం 2 గంటలు కూడా అవ్వలేదు. 2 hours. అంకుల్ వాడే. వెళ్ళి చూడరా. వాడిని చూడన్నా, నన్ను ఫాలో అవుతున్నాడు. రేయ్, వాడే డాడీ. ఒకసారి చెప్తే అర్థం కదా నీకు? ప్లీజ్ సార్, మీరు మీ అమ్మాయి విషయంలో చూపించే తపన, తన మీద చూపించే ప్రేమ అన్నీ నాకు తెలుసు సార్. అందుకే మీరంటే నాకు చాలా గౌరవం. మీ అమ్మాయిని నేను చాలా ఇష్టపడుతున్నాను, ప్రేమిస్తున్నాను. మీరు ఒప్పుకుంటే సత్యను పెళ్లి కూడా చేసుకుంటాను. కుదరదు బాబు. మా అమ్మాయిని పెళ్లి చేసుకుని జీవితం గడపడం కుదిరే పని కాదు. మా అమ్మాయి పరిస్థితి నీకు తెలియదు. లేదు సార్, నాకు అన్ని పూర్తిగా తెలిసి. వీడితో ఇంకా మాట్లాడినా రేపు పద. సార్ సార్ పోరా. మళ్ళీ రెస్టారెంట్ లో గానీ చుట్టుపక్కల గానీ ఎక్కడ నాకు కనిపించావో నీ ఊరు పంపడానికి డెడ్ బాడీ కూడా ఉండదు. జాగ్రత్త, నరుకుతుంది. సరే, ఇంటికి వెళ్తే వాళ్ళ అన్న నా డెడ్ బాడీ మా ఇంటికి పంపుతాడు. హోటల్కి వెళ్తే ఆ గుండోడు నన్ను కైమా కొడతాడు. సో ఇలా హైవేలో మనం ప్రతిరోజు లవ్ స్టోరీ నడపాలన్నమాట. ఓకే? యా. కృష్ణ రెడీ. స్టాప్ స్టాప్ స్టాప్. హే, కార్ ట్రబుల్ హా? యా. సడన్ గా నా కార్ బ్యాటరీ డ్రాప్ అయిందండి. ఓ, మీ కార్ బ్యాటరీతో స్టార్ట్ చేసుకోవాలి. పర్వాలేదు, నాట్ ఎ ప్రాబ్లం. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే. అందరికీ మీలాగా హెల్ప్ చేసే మెంటాలిటీ ఉండదు. థ్యాంక్ యూ. యు ఆర్ సో గ్రేట్. ఐమ్ సారీ అండి, ఐమ్ జస్ట్ కిడింగ్. ఓ మై గాడ్, ఇలాగే మా చిన్న తాతగారు జీప్ స్టార్ట్ చేయబోయి షాక్ కొట్టి చచ్చిపోయారు. నేను అనవసరం కలిగినట్టున్నాను. I can't believe you actually fell for that. గుడ్ షాట్. మీరు సూపర్ అండి. ఐఎమ్ కృష్ణ. మీరు సూపర్. ఐఎమ్ సత్యభామ. యా. ఎరా అన్ని కరెక్ట్ ఉన్నాగా? ఓయ్, అమ్మాయి వచ్చే టైం అయింది, జాగ్రత్త. అవకాశం వచ్చిందని ఓ రెచ్చిపో, మాకు పగిలిపోతుంది. అలా అంటారు అన్నా. నువ్వు మూయ్, నేను ఉన్నాను కదా. కానీ 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 మా దగ్గర డబ్బులు లేవు. పట్టదు పట్టదు. You bloody fellow. Are you okay? I'm okay. ఎందుకు కొడుతున్నావు? ఎందుకు కొడుతున్నావు? నీకు దెబ్బలే తగలేదు కదా? పర్వాలేదు, నాకు మాదిరి తగిలింది. ఇదేంటి అలా పరిగెడుతుంది? ఏమో బాగా తీసుకుంది. ఎందుకు ఎందుకు కొడుతున్నావు? అమాయకుడిని. ఎక్స్క్యూజ్ మీ. ఏమండి? మళ్ళీ ఇలా చేయకు కదా? హలో, చచ్చిపోతారండి వాడు. రేయ్! హలో, ఇంతకీ వాడు మిమ్మల్ని ఎందుకు కొట్టాడండి? కత్తి చూపించి డబ్బులు ఇవ్వమని బెదిరించాయండి. అంతలోకి మీరు వచ్చి సేవ్ చేశారు. చాలా థ్యాంక్స్ అండి. సత్యభామ. నన్ను ఎందుకు పనికి రాకుండా చేసావు కదా? పగిలిపోతున్నా రేయ్!
అమ్మో మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మాది హైదరాబాద్. ఓ వారం క్రితం గోవా వచ్చాం. ఆహా. రేపు వెళ్ళిపోతున్నాం. అవునా? ఓకే, వెరీ నైస్ మీటింగ్. నైస్ మీటింగ్. మీటింగ్ బోర్. రోడ్డు మీద జరిగే ప్రతి విషయం మీకు ఎందుకండి? మీరు దయచేయండి, పోలీసులు తీసుకుంటారు. కృష్ణ గారు, ఆ కూతురుతో కిడ్నాప్ డ్రామా అయిన తర్వాత ఇంటికి రండి, మీతో మాట్లాడాలి.